జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ పరిరక్షణలో భాగంగా ఏదైతే ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో దానిలో భాగంగా నిన్న 23వ తారీఖు ఈరోజు 24వ తారీఖు ప్రతి డిపో దగ్గర ధర్నాలు ఏర్పాటు చేయడం అయింది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీని పరిరక్షించుకోవటం, ఆర్టీసీని అదేవిధంగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించటం. అంతేగాని ఇదేదో మా స్వార్థానికి కానీ మా సొంత పనులకు కానీ చేస్తున్న ధర్నా అయితే కాదు. ప్రతి దగ్గర మార్పు అనేది సహజం. మార్పును ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము విద్యుత్ బస్సులని ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యుత్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. అయితే విద్యుత్ బస్సులని ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీనే నిర్వహించే విధంగా ఆర్టీసీ వ్యవస్థ ద్వారానే, ఆర్టీసీ సంస్థ ద్వారానే వీటిని రోడ్ల మీద తిప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఈ విద్యుత్ బస్సులను తీసుకుంటావో ఈ విద్యుత్ బస్సులను పేరుతోటి ఆర్టీసీ స్థలాలను కానీ డిపోలను కానీ ఆ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ విధంగా చేసిన దానివల్ల రాబోయే కాలంలో ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీని పరిరక్షించాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ సంస్థే ఈ విద్యుత్ బస్సులని కొనుగోలు చేసి తద్వారా నిర్వహించాలని, అదేవిధంగా ఆర్టీసీలో ఎప్పుడైతే విద్యుత్ బస్సులని దాదాపుగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఏదైతే ఆలోచన ఉందో దాని ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మంది యువకులు ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలని బాగుపరిచే విధంగా వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ ఈ విద్యుత్ బస్సులను నిర్వహించే వ్యవస్థ మరియు అటువంటి స్కిల్ ఉన్న ఉద్యోగులు ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఆర్టీసీ సంస్థ. అటువంటి ఉద్యోగులు మా దగ్గర ఉన్నారు, మేమే నిర్వహించగలం. కాబట్టి ఈ విద్యుత్ బస్సులని తప్పనిసరిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి. ఆర్టీసీ సంస్థ ఈ బస్సులను కొనేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీకోసమే ఈ ఉద్యమాన్ని స్వీకరించాం. మీకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసమే ఈ ఉద్యమాన్ని స్వీకరించాం. కాబట్టి ప్రజలు మా వైపు నుంచి ఉండి ప్రజలు మాకు సపోర్ట్ చేయవలసిందిగా, మా యొక్క బాధలను అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.